ఉచిత పథకాల సంస్కృతి మరియు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తెలంగాణ హైకోర్టు అత్యంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే చివరకు సంపదకు అధిపతి అయిన కుబేరుడు కూడా తన పని తాను వదిలేసి ప్రభుత్వ ఉచిత పథకాల క్యూ లైన్లలో నిలబడతాడని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూముల విక్రయం, ఉచిత పథకాల అర్హతలు మరియు ఆర్థిక భారంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరియు కోర్టులో జరిగిన విచారణ పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు బకాయిల చెల్లింపు వ్యవహారంలో దాఖలైన కోర్టు పిటిషన్పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరయ్యారు. స్టాంప్ డ్యూటీ సర్చార్జ్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని, దీనిపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేస్తామని సుల్తానియా కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అధికారి హాజరుకు మినహాయింపునిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంలో ఉచిత పథకాల ప్రభావంపై ధర్మాసనం సుదీర్ఘమైన వ్యాఖ్యలు చేసింది. అర్హతలతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చడం వల్ల శ్రమ సంస్కృతి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. లక్ష విలువైన ఖరీదైన బైక్లు, ఐఫోన్లు వాడుతున్న వారు కూడా ఉచిత బియ్యం పొందుతున్నారని, కోటీశ్వరులు కూడా రైతు భరోసా అందుతుందని గుర్తు చేసింది. ఈ ధోరణి ఇలాగే సాగితే సంపదకు అధిపతి అయిన కుబేరుడు కూడా అంతా వదిలేసి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల క్యూ లైన్లో నిలబడతారని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ భూములను విక్రయించడంపై కూడా కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం వద్ద ఉన్న భూములన్నీ విక్రయించేస్తే రాబోయే రోజుల్లో సంక్షేమానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించింది. పల్లెల్లో రైతులకు కూలీలు దొరకడం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారని పేర్కొంటూ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే శ్రామిక వర్గం అంతరించిపోయి కేవలం మ్యూజియంలకే పరిమితమవుతారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కాలేజీకి వెళ్లని విద్యార్థులకు కూడా లబ్ధి అందుతుందనే ఆరోపణలను ప్రస్తావించింది. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల మందికి పైగా రకరకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని కోర్టు పేర్కొంది. పాలసీ రూపకల్పన అనేది ప్రభుత్వాల హక్కు అయినప్పటికీ నాణ్యమైన పాలన మరియు భవిష్యత్తు తరాల ఆర్థిక సుస్థిరతను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదని, కేవలం సమాజ భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతోనే చేస్తున్నామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టు ఉచిత పథకాల సంస్కృతి మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ మరియు సామాజిక వర్గాలలో తీవ్రమైన చర్చకు దారితీశాయి. మరి ఉచిత పథకాలు, అర్హత గల నిర్ధారణ మరియు హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా తెలంగాణ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.